మామ మన పత్తమ్మకిరాని అయితే పోతున్నాం మామ ఈసారి. ఇదైతే 2 ఎకరాలలో వెళ్ళిన పత్తి మామ. ఇదైతే 3వ సారిది. ఫస్ట్ అయితే నాన్న వేయండు, 2వ సారి నేను పోయినా, మళ్ళీ ఈసారి అయితే నేనే పోయినా. మన చెన్నూరు దగ్గరికే పోతున్నాం మామ. అంతమంది పోయినాం కదా ఆడికే. ఇలా ఎంత వెళ్తుందో చూద్దాం మరి. పత్తి అడిగిన వాళ్ళు వెళ్తుంది. చూసినావా అన్న అయితే వచ్చి చూసుకుంటాను పత్తి క్వాలిటీ. ఇక 3వ సారిది కాబట్టి అంత క్వాలిటీ ఏముండదు. వాళ్ళకి తెలుసు మనకు తెలుసు, కానీ ఇట్లా ఫార్మాలిటీగా చూసుకున్నారు. ఇక మనం బండి అయితే పెట్టుకుందాం. ఒక రేట్ అయితే అనుకున్నాం. అట్లా మీకు లాస్ట్ కి రివ్యూ తింటున్న రేటు. ఫస్ట్ అయితే పెట్టుకొని కాంటా చూసుకుంటున్నాం మామ. ఎన్ని కేజీలు అయిందో చూద్దాం ఆ ఊరిగా. ఎంత 14 క్వింటాలు 75 కిలోలు ఉన్నట్టా నీకు? బజా వస్తుగా 4 క్వింటాల్ అనేది మొత్తం పత్తి కాదు మామ. బండితో వెయిట్ చూసారు. ఈ బండి నాకు ఫస్ట్ అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఉత్త బండి వెయిట్ చూస్తారు. చూసినావా అన్నయ్య అన్లోడ్ చేసుకుంటాడు. ఒకటే వర్కర్ నన్ను మామ మొత్తం టకటక అన్లోడ్ చేసి పడేసిండు. మామ నేనైతే ఒక 5 నిమిషాలు చిన్న పూర్ణ అయిపోయినా మామ. ఉన్నాను సేపు అటు ఇటు దునికి. వర్కర్ అనే మన సంచులన్నీ మడత పెట్టింది మామ. తీసి మన బండ్లు వేసిండు. ఇక పత్తి అయితే 4 క్వింటాల్ 95 కిలోలు అయితే వచ్చింది మామ. మన పైసా అయితే మనకి ఇచ్చారు 22,000 దాకా వచ్చినాయి. అంటే 21,500 చేంజ్. ఇక మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం మామ. ఇక